ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. సో ఫైనల్ వచ్చేసి మా దుల్పేటలో ఉన్నాం. సో లొకేషన్ వచ్చేసి షోల్నా నగర్ డబుల్ బెడ్రూమ్. సో ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి మా టైగర్ ఉన్నారు. టైగర్ అందరికి సో మనం దుల్పేట విజిట్ చేయడానికి వచ్చినాం. మన గణేశపురం తర్వాత ఇప్పుడైతే గణేశపురం మొత్తం నడుస్తుంది. నిమజ్జనం తర్వాత మన అమ్మవారికి కలర్ చూడడానికి చాలా అనిపిస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, మన లోపల అమ్మవారికి కొంచెం కలర్ అయింది, చాలా అంటే చాలా యూనిక్ గా కనిపిస్తుంది మన అమ్మవారు. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న అప్డేట్ తో మేము వచ్చాం. మన అమ్మవారి మన దుల్పేటలో ఫస్ట్ కలర్ అయింది. మనం తిరిగిన టైంలో మన ఫస్ట్ కలర్ అయిన అమ్మవారి విగ్రహం ఇది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే కుమారస్వామి అండ్ అదేవిధంగా మనం చూడవచ్చు సింహం, అమ్మవారి వాహనం సింహం. అండ్ మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూడవచ్చు మన గణేశుడు కుమారస్వామితో అమ్మవారు గ్రీన్ కలర్ శారీలా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఐస్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. ఎందుకు ఐస్ వర్క్కి కొంచెం మంచి రోజు చూసి అమ్మవారికి మంచి రోజు చూసి ఐస్ పెయింట్ చేస్తారంట. మనం జరిగింది మాట్లాడడం టోటల్ వచ్చేసి ఒక 10 to 12 feet ఉంటుంది. బ్యాక్డ్రాప్ చూస్తుంటే మన శంకరుడు చాలా అంటే అందంగా యాంటిక్ లుక్లా బ్యాక్డ్రాప్ బి చాలా అందంగా ఉంది. టోటల్ వచ్చేసి అమ్మవారు మనకు 10 to 12 feet వరకు ఉంటుంది అవుట్పుట్ మొత్తం వచ్చేసి. ఇంకా కళ్ళు వేసినాక అమ్మవారికి ఐస్ చేసినాక చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన చిన్న అప్డేట్ మన దుల్పేటలోనే. ఇది ఎక్కడ అంటే మన డబుల్ బెడ్రూమ్ ఉంది కదా, దాని పక్కకు ఉన్నది. కావాలని విజిట్ కానీ మీరు అదేవిధంగా మనకు లొకేషన్ అండ్ నెంబర్ పెట్టేస్తారు. ఇది ఒక చిన్న యూనిక్ మోడల్ సేమ్ ఉంది. అమ్మవారు కలర్ శారీ ఉంది కదా, అమ్మవారి శారీ కొంచెం చేంజ్ అయింది. ఇది చూస్తుంటే గ్రీన్ కలర్ శారీ ఉంది, అదేమో పింక్ లో సేమ్ బ్యాక్ డ్రాప్ సేమ్ ఉంది. పింక్ శారీతో వచ్చేసింది మన అమ్మవారికి, చాలా అంటే చాలా అందంగా. టైగర్ సాబ్ ఇంకొకటి అందరికి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి నచ్చిన కలర్ కూడా వేయగలుగుతారా అని. ప్రస్తుతం మీకు నచ్చిన కలర్ వేయాలంటే మీరు ఇప్పుడు రండి. ఇప్పుడు వచ్చి వైట్ విగ్రహం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ విగ్రహం మీద కలర్ చేయడానికి వస్తుంది. మీరు మొత్తం విగ్రహం అయిపోయినాక నా కలర్ చేంజ్ అంటే డబుల్ పని అవుతుంది. ఎందుకంటే గ్రీన్ మీద వైట్ కొట్టాలి, వైట్ మీద మళ్ళీ కలరింగ్ చేయాలంటే మీకు షేప్ అవుట్ అయిపోతుంది. అందుకనే మీకు నచ్చిన కలర్ కావాలి అండ్ నచ్చిన మోడల్ కావాలంటే ఫస్ట్ రండి. గణేష్ పండుగకు మన పూజలు సాయంత్రం అయితే మండపంలో కొంచెం టైం తీసి మన దుల్పేటకి రండి. వైట్ విగ్రహానికి మన కారీగర్స్ కానీ వైట్ విగ్రహానికి మస్తు కలర్ చేయొచ్చు. ఒకసారి విగ్రహం కలర్ అయిపోయినాక మాత్రం ఏం చేయనీకి ఉండదు. ఇది ఫ్రెండ్స్ మన కంపల్సరీ మీరు యాద పెట్టుకొని వైట్ కలర్ విగ్రహం ఉంటే కలర్ చాయిస్ చేసుకోండి. లేదంటే చూడండి, తిరగండి, కలర్స్ అయిపోయినాక మీ అమ్మవారు మంచి విగ్రహం అనిపిస్తుంది, అది తీసుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష.